బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరఫున వినిపించాల్సిన వాదనపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఒకవైపు రైతుల సాగునీటి సమస్యలు, మరోవైపు తాగునీటి సమస్యలతో రోజు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ అంశాలను సభలో లేవనెత్తి రైతన్నలకు ధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, ఉద్యోగులకు పీఆర్సీ, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సభలో ఎండగట్టనున్నారు. ప్రభుత్వ హామీలు అమలు, రాష్ట్రంలో రైతాంగం సమస్యలు ఎజెండాగా సభలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ముందుకు వెళ్లేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం భేటీ అయ్యింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్షం సమావేశమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎంపీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఏదైతే బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రత్యేకంగా ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేరున్నారు అధినేత కేసీఆర్. అయితే ఇప్పటికే ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే ఏ హామీ కూడా వాళ్ళు అమలు కావట్లేదు. అనేక హామీల వల్ల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా శాసన సమావేశాల్లో రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులు ఎదుర్కొన్న సమస్యల పట్ల కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇవాళ రైతు భరోసా అని చెప్పారు. మొదట ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000, తర్వాత 12,000 కుదించారు. ఆ 12,000 కూడా ఇవాళ ఎవరికి కూడా రాలేదు. ఇవాళ తెలంగాణలో ఉన్న ఏ రైతు కూడా ఇవాళ రైతు భరోసా నిధులు రాకపోవడం పట్ల కూడా ఆందోళన చేస్తున్నారు. వారు చాలా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రైతాంగానికి సంబంధించి అనేక సమస్యలు వాళ్ళ కొట్టుమిట్టాడుతున్నాయి. నాడు 10 సంవత్సరాలు ప్రతి గుంటకు కూడా నీళ్ళిచ్చి పచ్చని మాగాణంగా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఈ 15 నెలల పాలనలో ఇవాళ ప్రభుత్వం పూర్తి వైఫల్యంతో భూగర్భ జలాలు అడుగంటాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా ఎండిపోయిన మడులు పశువుల మేతకు ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. దాని నేపథ్యంలోనే రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకున్న దాదాపు 400 పైసలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యయన కమిటీ పలు జిల్లాల్లో కూడా తిరిగింది. పలు జిల్లాలకు సంబంధించి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు సేకరించింది. ఆ కుటుంబాలకు ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక ధైర్యాన్ని కల్పించారు. ఈ శాసనసభ సమావేశాల్లో సైతం రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇటు రైతులు ఎదుర్కొంటే సమస్యలు, ఎండిపోతున్న పంట పొలాలతో పాటు ఏదైతే కృష్ణా నదిలో నీటి వాటాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించనున్నారు. కృష్ణా నీటి వాటాల వినియోగించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం కృష్ణా బోర్డును అనడం లేదు. ఏపీ దోచుకుపోతున్న కనీసం కూడా పట్టుమని పలకరింపు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రానున్న ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా కృష్ణా నీటి వాటాతో పాటు రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి, ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని కూడా ఈ శాసనసభ సమావేశాల్లో కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తుంది. అంటే ఈ నోటిఫికేషన్లకు కూడా ఇవాళ ఎస్సీ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కూడా ఈ శాసనసభ సమావేశాల్లో గుర్తు చేస్తూ ఆ ఎస్సీ వర్గాలకు ఒక న్యాయం జరిగే విధంగా ఇవాళ విద్యా ఉద్యోగాలతో పాటు అన్ని రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పనకు కృషి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శాసనసభలో పోరాటం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% డిక్లరేషన్ చేశారు, రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాట దాట వేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి కూడా శాసనసభలో ఏదైతే ఎక్కడికి నిలదీయాలి, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయనున్నారు. బీసీ జనాభా ప్రాతిపదికన ఇప్పటికే రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. కానీ మాట చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కూడా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లేకపోవడం పట్ల ఇవాళ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి అంతా పడికేసిపోయింది, పారిశుద్ధ్యం అంతా కొట్టుమిట్టాడుతుంది. కానీ ప్రభుత్వం పట్టింపు చర్యలు లేవు. ఈ తరుణంలోని శాసనసభ సమావేశాల్లో స్థానిక సమస్యల ఎన్నికల నిర్వహణతో పాటు సర్పంచులకు కావాల్సిన నిధుల కేటాయింపు కూడా ఇవాళ చాలా చోట్ల ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం పట్ల ఆందోళన చేస్తున్నారు. సర్పంచులు ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం వారిపైన కూడా ఎలాంటి పట్టింపు లేకపోవడం పట్ల ఇవన్నీ సమస్యలను కూడా ప్రధాన ఎజెండాగానే ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా ఇవాళ పెన్షన్లకు సంబంధించి కూడా ఇవాళ పెన్షన్లు పెంపు చేస్తామన్నారు. ఉన్న పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వకపోవడం పట్ల కూడా ప్రజల్లో కొంత అసహనం పెరిగింది. ప్రజలంతా కూడా నిరసిస్తున్నారు, చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్న నేపథ్యంలో ప్రజానికానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చే విధంగా కూడా ఈ సమావేశాల్లో చర్చించి వారికి కావలసిన పెన్షన్ పెంపు అనే అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే జలాల వాడకం కావచ్చు, ఈ పెన్షన్ల విషయం కావచ్చు, అన్ని సమస్యలు కూడా ఇవాళ రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. 15 నెలల పాలన పూర్తిగా వైఫల్యం చెంది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పటికే బిల్లులు చెల్లించట్లేదు, ధర్నాలు రాష్ట్రంలో ఉద్యోగులకు సైతం ఇవాళ పీఆర్సీ ఇవ్వలేని పరిస్థితి, ఉద్యోగులకు డిఏలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించాలి.
అంశాలను చర్చించి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వారికంతా కూడా లాభం చేకూరే విధంగా కూడా చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రావాల్సిన అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించి ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే మౌనంగా ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, నీటి వాటాల పైన కావచ్చు, అన్ని అంశాలను కూడా ప్రధానంగా చర్చించి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నిర్ణయం తీసుకొని శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం ఈ శాసనసభ సమావేశాల్లో పలువురికి దిశానిర్దేశం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్షం సమావేశమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.